మనకి కల్కి అండ్ రాజాసాబ్ పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? కల్కి. కల్కి. సో కల్కిలో మనం అడ్వెంచర్ స్టోరీలా అనుకోవచ్చు, యాక్షన్ సీక్వెన్స్ లాగా. అడ్వెంచర్ స్టోరీనే అనుకుంటున్నాను. దీపికా పడుకొని కూడా ఇందులో హీరోయిన్గా కనిపిస్తుంది. సో కంప్లీట్గా మన టాలీవుడ్ హీరో బాలీవుడ్కి వెళ్ళిపోయాడు అనుకోవచ్చా? అట్లేం లేదు, అంటే అందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరు కలిసి చేస్తున్నారు, అట్లేం లేదు. సో ఒక మంచి బ్యాక్ చూడొచ్చు ప్రభాస్ గారిని మళ్ళీ. రాజాసాబ్లో లుక్లో చూసుకున్నట్టయితే మనకి కొంచెం లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు. సో ఈసారి మళ్ళీ బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా లవ్ స్టోరీస్తో? అనుకోవచ్చు, మళ్ళీ మిర్చి మూవీలా. మారుతి గారు అనగానే మనకు కొన్ని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చే స్టోరీ కూడా అలా అనిపిస్తవచ్చు. అలాగే అనిపించవచ్చు. సో ఇయర్లీ 2 మూవీస్ 3 మూవీస్ తీస్తానని ప్రభాస్ గారు చెప్పారు. సో తీసి చూపిస్తున్నారు అనవచ్చా? ఇప్పుడైతే ఆఫ్టర్ సలార్ మనం అనుకోవచ్చు తీసి చూపిస్తారు, మంచి మూవీసే వస్తుంది అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.